హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీ పద్మావతి. ఈ వీడియోలో నేను మీకు ఎగ్ కొట్టిపోసిన కర్రీ చేసి చూపించబోతున్నాను నా స్టైల్లో. ఈ కర్రీకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు, ఓన్లీ ఉల్లిపాయలు, టమాటా, ఎగ్స్. ఈ కర్రీని బ్యాచిలర్తో సహా ఎవరైనా ఈజీగా చేయొచ్చు. ఈ కర్రీని ఎలా చేసుకుందాం చూద్దాం రండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుందాం. ఆయిల్ 3 స్పూన్లు వేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది. ముందుగా పచ్చిమిర్చి 2, నాలుగు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ ఉల్లిపాయలు త్వరగా మగ్గాలంటే ముందుగానే సాల్ట్ వేసేస్తున్నాను. సరిపడా సాల్ట్ ముందే వేసేస్తున్నానండి. సాల్ట్ ముందు వేస్తే ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి. ఇవి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ కర్రీ మన ఊరు వెళ్ళి వచ్చినప్పుడు అది కూరగాయలు అది ఇంట్లో ఉండవు కదండి, అలాంటప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు. ఎందుకంటే మన ఇంట్లో ఎప్పుడు ఉల్లిపాయలు రెడీగా ఉంటాయి. టమాటో లేకపోయినా పర్వాలేదు, ఉల్లిపాయలు ఎగ్స్తో కూడా చేసుకోవచ్చు. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాం. ఒకసారి కలిపి చూద్దాం. ఇంకా కొంచెం మగ్గాలి. ఉల్లిపాయలు మగ్గాయండి. 2-3 సార్లు మూత తీసి కలుపుతా చూసుకోవాలి, లేకపోతే ఉల్లిపాయలు మాడిపోతాయి. ఇప్పుడు టమాటా ముక్కలు వేస్తాను. 2 టమాటాలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి కూడా మగ్గి మూత పెట్టేస్తాను. ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. టమాటా కూడా మగ్గిపోయింది. 5 నిమిషాలు సిమ్లో పెట్టి టమాటాను కూడా మగ్గనిచ్చాను. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతాయి. టమాటా కూడా మగ్గింది. ఇప్పుడు కారం వేసుకుందాం. 1 స్పూన్ కారం వేద్దాం. పచ్చిమిర్చి వేసాం కదండి, అందుకని స్పూన్ కారం వేద్దాం. కారం వేసిన తర్వాత కలిపి బాగా ఒక నిమిషం తర్వాత ఇలా కలిపి, టమాటా కూడా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకుందాం. ఇప్పుడు వాటర్ పోసుకుందాం. ఇదిగోండి, గ్లాస్తో కొంచెం తక్కువ, హాఫ్ కంటే కొంచెం ఎక్కువ వేసాను. వాటర్ పోసిన వెంటనే ఎగ్స్ సిమ్లో పెట్టి స్టవ్ ఎగ్స్ కొట్టిపోద్దాం. ఈ ఎగ్స్ కొట్టిపోసిన తర్వాత ఫ్లేమ్ని కొంచెం మీడియంలో పెడదాం.
మీడియంలో పెట్టి 5 మినిట్స్ ఉడకనిద్దాం. ఎగ్స్ని తిప్పుతున్నానండి ఇటువైపుకి. ఇలా తిప్పేటప్పుడు జాగ్రత్తగా తిప్పి ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడకనిద్దాం. కొత్తిమీర కూడా కొంచెం వేసేసుకుందాం ఇప్పుడు. ఇప్పుడు చూద్దాం. కొంచెం వాటర్ ఉంది, ఫ్లేమ్ కొంచెం పెంచాను. ఈ రెసిపీని తప్పనిసరిగా మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. ఈ రెసిపీ బ్యాచిలర్ చాలా ఈజీగా చేయొచ్చు. ఎగ్ కొట్టిపోసిన కర్రీ రెడీ అయింది. బౌల్లోకి తీసుకుందాం. ఎగ్ కర్రీ రెడీ అయింది, బౌల్లోకి తీసుకుందాం. మీకు గ్రేవీ ఎక్కువ కావాలి అంటే ఇంకా స్టార్టింగ్లోనే 2 ఉల్లిపాయలు ఎక్కువ కోసుకోండి, గ్రేవీ ఎక్కువ వస్తుంది. ఈ కర్రీ తప్పనిసరిగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇదండి కొట్టిపోసిన ఎగ్ కర్రీ. ఈ కర్రీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.